ఇవాళ పని వచ్చేసి కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పంచాయతీ విరవ పంచాయతీ అన్నమాట. విరవలో పనిచేస్తున్నాం. అయితే మేము బిల్డింగ్ అయితే రెనోవేషన్ అయితే జరుగుతుంది. ఒక బాత్రూము, అలాగే ఒక హాలు, కిచెన్ కూడా వేయాల్సి ఉంది. చూడండి, హాల్ చూసారు కదా, హాలు బాత్రూము కూడా వేయాలి. ఇంకా కిచెన్ కూడా రెనోవేషన్ అయితే చేయించుకున్నారు. చూసారా ఆ బల్లని కిచెన్ ప్లాట్ఫారం కూడా వేయాలి. ఆ వాల్స్ కూడా. విరవలో ఈ పని ఇదనమాట. బాత్రూమ్ వేయాలి. ఈ బాత్రూము మెట్ల కింద బాత్రూమ్ అన్నమాట ఇది. చూడండి, బాత్రూమ్ వచ్చేసి టైల్స్ ఇవి 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 డిజైన్ ఎలా వస్తుందో మీకు అయితే చూపిస్తాను. పేర్చి బాక్సులు మొత్తం డార్క్ వచ్చేసి 8 బాక్సులు, లైట్ వచ్చేసి 6, హెచ్ఎల్ వచ్చేసి 3, హెచ్ఎల్ 1, 2 అన్నమాట. అవి 3, 3, 6 బాక్సులు. మొత్తం ఎన్ని బాక్సులు వచ్చినాయంటే ఈ 3, 3, 6, 2, 6, 12, 12 ప్లస్ 8 మొత్తం 20 బాక్స్ వచ్చినాయి. చూడండి, మళ్ళీ ఒక బాక్స్లో 6 పెంకులు ఉంటాయి. 8, 6, 48, 6, 6, 36, 3, 6, 18 అలా విడదీసుకుని మొత్తం పెంకులన్నీ లెక్కెట్టుకోవాలన్నమాట. గోడకి చుట్టుకొలత ఎన్ని పడుతున్నాయి అయితే చూసుకోవాలి. చుట్టుకొలత గోడకి ఇలా చుట్టూని లెక్కేసుకుని పెంకు ఎన్ని పడుతున్నాయి లెక్కేసుకుని అప్పుడు దాన్ని బట్టి మనం గుణించుకోవాలన్నమాట. చుట్టుకొలత ఇప్పుడు 16 పడుతున్నాయి. చుట్టుకొలత చూడండి, రాసాను ఇక్కడ 16 పడుతున్నాయి. 2, 16, 18. డార్క్ వచ్చేసి మనకి ఎన్ని లైన్లు వస్తున్నాయి ఇప్పుడైతే టాలీ చేద్దాం మనం. 48 ఉన్నాయి కదండి. 3, 16 ఎంత అయింది? 3, 10, 30, 3, 6, 18, 18 అంటే 30, 48 అంటే 3 డార్క్ పడుతున్నాయి. డార్క్ వచ్చేసి 3, 36, 2, 16, 6. చూసారు కదండి, డార్క్ 3, లైట్ 2, హెచ్ఎల్ 2 రకాలు కలిపి ఒక డిజైన్ తయారవుతుందన్నమాట. అది 1 కింద లెక్కేసుకోవాలి. అలా టోటల్ 7 పీసులు అయితే వేయాలన్నమాట, 7 అడుగులు. సో బాక్స్లో ఉన్న టైల్స్ని అయితే ఇలాగ నీట్గా అయితే ప్యాకింగ్ అయితే చెప్పుకోవాలి. ప్యాకింగ్ చూడండి, మావాడే లేపుతున్నాడు. ఇవాళ మాకు డైలీ వచ్చే లేబర్ అయితే రాలేదన్నమాట. సెంటర్లో కొత్త లేబర్ని తీసుకొచ్చాను. తను కొంచెం ఇప్పడానికి అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. నేను ఎలా ఇప్పాలో ఏంటో చెప్తున్నాను. బాక్స్ ఇప్పి చూపించాను, మనోడికి అర్థం కాలేదు. ఇప్పుడంగా ట్రై చేస్తున్నాడు. అలా విప్పుకున్న బాక్సుల్ని మనం డ్రమ్లో ఫుల్గా నీళ్లు పట్టుకుని ఆ నీటిలో అయితే మనం విప్పుకున్నాం కదండి బాక్సులు అలా నీటిలో పెట్టుకోవాలి.